ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, బీట్రూట్ లిప్ బామ్ తయారు చేసుకుంటున్నామని. అవునండి, న్యాచురల్ వేలో ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా న్యాచురల్గా లిప్ బామ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. హాయ్ అండి, నేను మీ అర్షియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియాస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈ లిప్ బామ్ తయారు చేయడానికి నేను పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి. ఎందుకు ఇలా అంటున్నా అనుకుంటున్నారా? వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఈ లిప్ బామ్ చేయడానికి నాకు లిటరల్లీ 6 రోజులు పట్టింది. 6 రోజుల ఎవరైనా ఇలా వెళ్ళి అలా చేసేస్తున్నారు. ఇంత సింపుల్ తయారు చేయడానికి మీరు లిప్ బామ్ని 6 రోజులు ఎందుకు తీసుకున్నారు అని అనుకుంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీట్రూట్ తీసుకున్నానా, దాన్ని శుభ్రంగా తోలు తీసేసి చక్కగా దాన్ని నేను గ్రేట్ చేసుకున్నానా. తర్వాత అందులో నుంచి ప్యూర్ రసం అయితే వస్తుంది కదా. సో ఆ రసాన్ని నేను ఎలాంటి వాటర్ మిక్స్ చేయకుండా ఒక బౌల్లోకి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ లిప్ బామ్ అనేది మనకి బీట్రూట్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి కలర్ కూడా వస్తుంది. దాంతోపాటు చాలామందికి లిప్స్లో అనీవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, డార్క్నెస్ ఉంటుంది కదా. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి తయారు చేయడం మొదలు పెట్టేశాను. ఒక బౌల్లోకి మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అందులోకి నేను ప్యూర్ గీ ఉంటుంది కదా, అదేనండి నెయ్యి. ఆ నేతిని ఇంతకుముందు అమ్మ వాళ్ళు లిప్స్కి పగిలిపోయినప్పుడు అప్లై చేసుకోవడం చూసుంటాం కదా మనం, మీగడ కానీ నెయ్యి కానీ వాడడం. అలాగే నేను ప్యూర్ గీ అనేది ఇందులో వాడాను. దాని తర్వాత మొత్తం మిక్స్ చేసి నేను ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశాను. నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే అది ఎలా ఉందో అలానే ఉంది. అదే మాత్రం గడ్డలాగా అవ్వలేదన్నమాట. అయ్యో ఇదేంటి ఇలా చేశాను, ఎందుకు అవ్వలేదు అని చెప్పి ఆ నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని నేను వేడి చేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత మళ్ళీ అదే డబ్బాలో వేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. తీరా చూస్తే దాని పరిస్థితి ఈ రకంగా ఉందన్నమాట. అయ్యో ఇది అయ్యే పరిస్థితిలా లేదే అని చెప్పి మళ్ళీ అక్కడికి ఎన్ని రోజులైనాయి? 3 రోజులు అయిపోయినాయి కదా, 4 రోజులు. ఇది 5వ రోజు అనమాట. మళ్ళీ బీట్రూట్ తీసుకున్నాను, మళ్ళీ దాన్ని గ్రేట్ చేసుకున్నాను, మళ్ళీ దాని నుంచి రసం తీసుకున్నాను. యాక్చువల్గా నేను చేసిన తప్పు ఏంటంటేనండి, ఇది కలర్ కోసం వాడుతున్నాం కదా. సో మనం ఎక్కువ ఇందులో జ్యూస్ని రసాన్ని వేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే కలర్ కోసం కాబట్టి 1 స్పూన్ అనేది మిక్స్ చేసుకుంటే అదే చాలా ఎక్కువ అనమాట. మనం ఇందులోకి గడ్డగా ఎందుకు అవ్వట్లేదు అంటే వాటరీగా ఉంచాం కదా. నన్ను అడిగితే మీరు బీట్రూట్ పౌడర్ని మిక్స్ చేసుకుంటే కలర్కి కలర్ కూడా వస్తుంది, బీట్రూట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మన లిప్స్ ఈవెన్ టోన్గా అవుతాయి అండ్ లిప్ బామ్ కూడా రెడీ అవుతుంది. ఇంకప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో నాకు అలా అనిపించింది అనమాట. నాకు ఇది మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను. ఇంక తర్వాత ఏం చేశానంటే గ్రేట్ చేసుకున్న తర్వాత ఆ డబ్బా నేను 2-3 రోజులు అలానే ఫ్రిడ్జ్లో ఉంచేసాను. అవుతుందేమో చూద్దాము అని. అవ్వలేదు. సో ఫంగస్ వచ్చేసింది. ఆ క్లిప్ కూడా తీసాను కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఇలా గ్రేట్ చేసుకొని రసం తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఒక డబ్బా తీసుకున్నాను. ఇది ఫేస్కి అప్లై చేసుకోవడానికి క్రీమ్ కొనుక్కుంటాం కదా, అది అయిపోతే దాన్ని చక్కగా వాష్ చేసుకొని దాంట్లోకి నేను మళ్ళీ రసం అనేది ఇంక్లూడ్ చేసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో చేశాను. అండ్ వ్యాసిలిన్ డబ్బా ఉంటుంది కదండి, మామూలుగా 10 రూపీస్ అట్లా ఉంటుంది అనుకుంటా. ఆ చిన్న డబ్బా 10 రూపీసే ఉంది. ఆ చిన్న డబ్బాని తీసుకొని ఎంచక్క అందులో మీరు మిక్స్ చేసేసారనుకోండి, మన బీట్రూట్ లిప్ బామ్ అనేది రెడీ అయిపోతుంది. దాంట్లో వాటర్ మీరు మిక్స్ చేసుకునేటప్పుడు చాలా బాగా కలపాలండి. నేనేం చేశానంటే అంత మిక్స్ అయితే చేయలేదు. బాగా మిక్స్ చేసి దాంట్లో ఇంకా వాటర్ తేలుతూనే ఉంది. కొంచెంగా వచ్చింది కానీ నేనేం చేశానంటే మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే తీసి చూస్తే కొంచెం నాకు తేమ అనేది కనిపించింది. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దానిపైన ఉన్నదంతా టిష్యూ పేపర్తో తుడిచేసాను అనమాట. తుడిచేసిన తర్వాత మొత్తాన్ని దానిపైన ఏదైతే వాటరీగా తేమగా వచ్చిందో అది మొత్తం తీసేసాను. ఫైనల్గా మన లిప్ బామ్ అనేది ఈ రకంగా తయారైందనమాట. మీకు కనిపిస్తుంది చూసారా పైన తేమ కొంచెం దాని మొత్తాన్ని నేను ఇట్లా చేత్తో కుదుపుతూ మొత్తం తీసేసాను. అండ్
తీసిన తర్వాత వాటర్ కంటెంట్ మొత్తం అసలు ఏం తేమ లేకుండా తీసిన తర్వాత మన లిప్ బామ్ అనేది ఈ రకంగా ఉందన్నమాట. బయట మనం కొనుక్కుంటాం కదా లిప్ బామ్స్ అనేవి, సేమ్ ఇలానే ఏ కలర్లో ఉంటాయి. ఇది న్యాచురల్ కలర్ కూడా ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఏమీ లేదు. ఎక్కువ రోజులు వాడుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదు అంటే బయట కూడా ఉంటుందండి, తేమ లేకుండా ఉంటుంది కాబట్టి. సో మీరు మిక్స్ చేసుకునేటప్పుడే చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే ఒక పాయింట్ అనమాట ఇందులో నేను చెప్పాలనుకున్నది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను మీకోసం.